శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. వృషభ రాశి గృహంలోకి ఈ రెండు దేవతలు అడుగుపెట్టబోతూ ఉన్నారు. ఈ రెండు దేవతలు ఈ రాశి గృహంలోకి వచ్చి వాళ్ళు ఏదో సిగ్నల్ని ఇస్తారు. అయితే ఇంతకీ ఈ వృషభ రాశి ఇంట్లోకి వచ్చే దేవతలు ఎవరు? వీరు పాటించాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి? అలాగే వీరు ఏ విధమైనటువంటి వర్క్స్ చేస్తే వీరికి అనుకూలవంతంగా ఉంటుంది? ఇక ఈ రాశి జాతకులు 5 రోజులలో ఏ విధంగా జాగ్రత్తలు అనేవి పాటించాలి, ఏ విధంగా వీరు పరిహారం చేసుకుంటే వీరికి కలిసి వస్తుంది అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ వీడియోని మిత్రులారా మీరు చివరి దాకా చూడండి. అప్పుడే మీకు అన్ని విషయాలు అనేవి వివరంగా తెలుస్తాయి. ఇక వివరాల్లోకి వస్తే వృషభ రాశి రాశి చక్రంలో ద్వితీయ రాశి. ఈ వృషభ రాశి అధిపతి శుక్రుడు. వృషభ రాశి జాతకుల ఇంట్లోకి రాబోయేటటువంటి 5 రోజులలో వీరు గృహంలోకి 2 దేవతలు అయితే రాబోతూ ఉన్నారు. ఇక మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే వచ్చేటటువంటి 5 రోజులు వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయాలలో మీరు ఖచ్చితంగా అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తూ ఉంది. ఈ విషయంలో మీరు ఖచ్చితంగా ఈ రాశి జాతకులు జాగ్రత్తగా ఉండక తప్పదు. లేదంటే ఆ తర్వాత జరగబోయే పరిస్థితులను ఎవ్వరూ కూడా ఆపలేరు. మీ చేజేతులా మీరే కష్టాల్లోకి కూరుకుపోతారు. కాబట్టి ఈ విషయంలో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే మీకే మంచిది. ఇక అందులో ముఖ్యంగా ఈ రాశి వ్యక్తులు ఎవరైనా వ్యాపారాన్ని కానీ అంటే బిజినెస్ని కానీ మీరు ప్రారంభించడం కానీ లేదా మీరు ఏదైనా బిజినెస్లో పెట్టుబడి పెట్టడం కానీ ఈ సమయంలో మీరు అస్సలు చేయకూడదు. కొందరు వ్యక్తులు మీకు సన్నిహితులుగా ఉంటూనే మిమ్మల్ని ఏదో ఒక బిజినెస్లో ఇన్వెస్ట్ చేసే ప్రయత్నాలు చేయబోతూ ఉన్నారు. అలా ఇన్వెస్ట్ చేయించి అందులో మిమ్మల్ని నష్టాల పాలు చేసేటటువంటి విధంగా కుట్ర పన్నబోతూ ఉన్నారు. మీరు ఈ బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తే లాభాలు బాగుంటాయి, మీ యొక్క ఫ్యూచర్ అనేది ఎంతో ఎదుగుదలకు దారితీస్తుంది అనేటటువంటి మాటల్ని మీకు చెప్తారు. ఆ మాటలు మీరు నమ్మి ఆ ఊబిలో చిక్కుకుపోయే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ విషయంలో మాత్రం మీరు ఖచ్చితంగా పెట్టుబడుల రూపంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీకు శత్రువులు ఈ పెట్టుబడుల రూపంలో రాబోతూ ఉన్నారు. ఇక అలాగే మీరు ఏ డిసిషన్ తీసుకున్నా కూడా మీరు మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క సలహాలు అయితే ఖచ్చితంగా పాటించండి. ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఈ వచ్చేటటువంటి కొన్ని రోజుల పాటు మీరు ఖచ్చితంగా దూరంగా ఉండటమే మంచిది. ఇక ఈ రాశి వ్యక్తులకు రాబోయేటటువంటి రోజులలో వీరికి అనుకూలంగానే ఉండబోతూ ఉంది. కాకపోతే మీరు ఆ అనుకూలతలలో మీరు కొన్ని విధాలుగా శత్రువులను అయితే పొందబోతూ ఉన్నారు. చెడు వార్తలు అయితే మీరు వినే అవకాశం కనిపిస్తూ ఉంది. శత్రువులు అనేటటువంటి వ్యక్తులు మీకు ఈ సమయంలో మీ చుట్టూ తిరగబోతూ ఉన్నారు. ఉన్న శత్రువులు కాక కొత్త శత్రువులు కూడా పుట్టుకు వచ్చేటటువంటి విధంగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ రాశి వ్యక్తులకు మిమ్మల్ని చూసి అందరూ కూడా అలర్ట్ అవ్వబోతూ ఉన్నారు. మీ యొక్క సక్సెస్ని చూసి ఎవ్వరు కూడా జీర్ణించుకోలేకపోతారు. అయితే అటువంటి వాళ్ళ వ్యక్తులను కూడా మీరు ముందుగానే పసిగట్టి అలాంటి వాళ్ళందరినీ కూడా మీరు దూరంగా పెట్టేయండి. అది మీకే మంచిది. లేదు అని అంటే వాళ్ళు మిమ్మల్ని ఏదో ఒక రూపంలో నష్టపరచాలని చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రయత్నాలు అనేవి ఇప్పటికే మొదలై ఉంటాయి. అయితే ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరితో కూడా మీరు చనువుగా ఉండకండి. ఇక అలాగే ఈ రాశి వాళ్ళు మీ యొక్క మాటలను మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మాటల విషయంలో అంటే మీరు ఎవరితోని కూడా దురుసుగా ప్రవర్తించకండి. ఎవరి మీద కూడా మీరు కోప్పడటం చేయకూడదు. ఎవరు ఏం చెప్తున్నా కూడా మీరు కొంచెం ఓపికగా వినండి. మధ్యలో ఎవరిని కూడా ఆపకూడదు. అలా చేస్తే మీకే ఇబ్బంది. మీరు ఎవరి సలహాలు కూడా పాటించడం ఈ సమయంలో అంత మంచిది కాదు. అలాగే మీరు కూడా ఇతరులకు ఎవరికి కూడా మీరు సలహాలు ఇవ్వకండి. ఇలా చేస్తే మీ మీద అందరూ కూడా ద్వేషపూరితంగా మారేటటువంటి విధంగా ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ రాశి వ్యక్తులు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అంశం ఏంటంటే మరొకటి ఆర్థిక పరంగా మీరు జాగ్రత్తలు అనేవి పాటించాలి. ఆర్థిక లావాదేవీలు మీరు జరిపేటప్పుడు ముందు వెనక ఆలోచించి మీరు పనులను చేయండి. ఆర్థిక లావాదేవీలు చేస్తే అది స్వయంగా మీరే చేయాలి. అంతే తప్ప మీరు ఈ సమయంలో ఎవరిని కూడా నమ్మకూడదు. ఎవరికి కూడా మీరు పనులను అప్పచెప్పకూడదు. మిమ్మల్ని మోసం చేసేటటువంటి వ్యక్తులు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి ఎవరికి మీ పనులను అప్పచెప్పడం అంత శ్రేయస్కరం కాదు. కాబట్టి ఆర్థిక పరంగా మీరు మీ పనులను చేసుకోవడం మంచిది. రిస్క్ ఎందుకు చెప్పండి. ఇక మరొక విషయం ఏంటంటే కనుక ఈ రాశి వాళ్ళు కొత్తగా మీరు ఏదైనా పనిని మొదలు పెట్టాలి అనుకున్నా లేదా ఏదైనా నేర్చుకోవాలి అనుకున్నా కూడా
మీరు పూర్తి అవగాహన తెచ్చుకొని నిపుణుల యొక్క సలహాలే తీసుకోవాలి. అంతేగాని రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళెవ్వరికి కూడా ముందుగానే ఈ విషయాలను చెప్పకూడదు. అలా చేస్తే వారు మిమ్మల్ని డిసప్పాయింట్ చేసేటటువంటి విధంగా మాట్లాడతారు. ఆ మాటలు విని మీకు ఉన్నటువంటి ఉత్సాహం మొత్తం కూడా కోల్పోతారు. మీకు ఉన్నటువంటి ఆసక్తి అంతా నశిస్తుంది. కాబట్టి మీ స్నేహితులు మిత్రులు ఎవరు కూడా మీకు ఈ సమయంలో హెల్ప్ చేయలేరు. ఈ విషయంలో మీరు ఎవరికి కూడా ఈ విషయాలు మాత్రం పంచుకోకూడదు. ఇలా చేస్తే మీరే ఇబ్బందుల్లో పడతారు. అయితే ఎక్స్పర్ట్స్ యొక్క సలహాలు మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. అంతేగాని ఉచిత సలహాలు ఇచ్చేటటువంటి మీ యొక్క స్నేహితులు కానీ బంధువులు కానీ వారికి మాత్రం ఈ విషయాలలో దూరంగా ఉంచడం చాలా మంచిది. ఇక ఈ రాశి వ్యక్తులకు గుడ్ టైం అనేది ఎలా స్టార్ట్ అవుతుంది అనే విషయాలను చూసినట్లయితే గనుక ఇప్పటి వరకు మీకు ఏదైతే జరగాలి అని మీరు కోరుకుంటూ ఉన్నారో, ఏదైతే మీకు జరగాలని కలలు కంటూ ఉన్నారో ఆ సమయం అనేది ఇప్పుడు ఆసన్నమైనట్టే. ఎవరైతే ఈ పనులు జరగడం లేదు అని ఇంతవరకు స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉన్నారో, ఆ పనులను మీరు పెండింగ్లో పడేసి ఇక వదిలేద్దాం అనుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాటన్నిటిని కూడా ఇప్పుడు మళ్ళీ ప్రారంభించి అందులో విజయాన్ని మీరు సాధించబోతూ ఉన్నారు. ఏ పని జరగాలి అని మీరు బలంగా కోరుకుంటూ ఉన్నారో ఆ పని అనేది ఇప్పుడు జరిగి తీరబోతూ ఉంది. ఇక మరొక శుభవార్త ఏంటంటే కనుక ఈ రాశి వ్యక్తులకు వివాహానికి సంబంధించి మీకు ఒక సంబంధం వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ సమయంలో మీకు మ్యారేజ్ కుదిరేటటువంటి అవకాశాలు 90% కనిపిస్తూ ఉన్నాయి. ఇక అదేవిధంగా సంతానానికి సంబంధించి కూడా ఈ రాశి వ్యక్తులు శుభవార్త వింటారు. ప్రేమ వివాహంకి సంబంధించి శుభవార్త వింటారు. ప్రేమ పెళ్ళి అనేది జరిగే అవకాశం కనిపిస్తుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ ప్రేమను యాక్సెప్ట్ చేసేటటువంటి విధంగా పరిస్థితులు మారబోతూ ఉన్నాయి. ఇక దీనితో పాటుగా ఈ రాశి వ్యక్తులకు ఈ సమయంలో ఆరోగ్యపరంగా ఏవైతే సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారో మీ యొక్క ఆరోగ్యానికి సంబంధించిన సమస్యల నుండి మీకు ఇప్పుడు ఊరట కలుగుతుంది. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఖచ్చితంగా మంచి చికిత్స అనేది తీసుకుంటారు. ఇక అలాగే ఈ రాశి వాళ్లకు ఈ సమయంలో కోర్టు పరంగా ఏవైనా వివాదాలు ఉంటే గనుక వాటికి మీకు అనుకూలమైన తీర్పు వచ్చేటటువంటి విధంగా కనిపిస్తూ ఉంది. ఈ సమయంలో కూడా మీరు ట్రావెలింగ్ చేస్తారు. ట్రావెలింగ్ పరంగా మీకు అనుకూలంగా ఉండబోతుంది. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి మీరు విహారయాత్రకు వెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక ఈ రాశి వ్యక్తులకు రాబోయేటటువంటి రోజులలో వీరికి అనుకూలంగానే ఉండబోతూ ఉంది. కాకపోతే మీరు ఆ అనుకూలతలలో మీరు కొన్ని విధాలుగా శత్రువులను అయితే పొందబోతూ ఉన్నారు. చెడు వార్తలు అయితే మీరు వినే అవకాశం కనిపిస్తూ ఉంది. శత్రువులు అనేటటువంటి వ్యక్తులు మీకు ఈ సమయంలో మీ చుట్టూ తిరగబోతూ ఉన్నారు. ఉన్న శత్రువులు కాక కొత్త శత్రువులు కూడా పుట్టుకు వచ్చేటటువంటి విధంగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ రాశి వ్యక్తులకు మిమ్మల్ని చూసి అందరూ కూడా అలర్ట్ అవ్వబోతూ ఉన్నారు. మీ యొక్క సక్సెస్ని చూసి ఎవ్వరు కూడా జీర్ణించుకోలేకపోతారు. అయితే అటువంటి వాళ్ళ వ్యక్తులను కూడా మీరు ముందుగానే పసిగట్టి అలాంటి వాళ్ళందరినీ కూడా మీరు దూరంగా పెట్టేయండి. అది మీకే మంచిది. లేదు అని అంటే వాళ్ళు మిమ్మల్ని ఏదో ఒక రూపంలో నష్టపరచాలని చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రయత్నాలు అనేవి ఇప్పటికే మొదలై ఉంటాయి. అయితే ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరితో కూడా మీరు చనువుగా ఉండకండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.